తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ధనుర్మాసం అనగానే పాసురాల గురించి అందరూ చదువుకుంటూ ఉంటారు కదా! కానీ ఈ పాసురాలు తమిళంలో ఎందుకున్నాయి? అసలు ఈ ధనుర్మాసం విశిష్టత ఏంటి? ధనుర్మాసం వ్రతం అంటే ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత పాసురాలు మొదలుపెట్టి చదవాల్సిన తరువాయి ఇంకేమన్నా చెయ్యాలా? లేదా పాసురాలు చదవడానికంటే ముందు ఇంకేమన్నా మనం చదవాల్సినవి ఉన్నాయా? అసలు ఈ పాసురాలని అనుకున్న వెంటనే ధనుర్మాసం ఫస్ట్ డే నుంచి టకటకటక చదివేసుకుంటూ వెళ్ళిపోవడమేనా? దాని ముందర ఏమన్నా కొన్ని నియమాలు ఉన్నాయా? ఇవి తెలుసుకొని అప్పుడు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ధనుర్మాసం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి నాకు ఈ డౌట్ వచ్చింది. ఇంకెందుకు డౌట్ రావడం ఆలస్యం, అమ్మని అడిగేద్దాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు. అమ్మని అడుగుదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, ఇవాళ ధనుర్మాసం అనుకోండి, పొద్దున్న లేచి నేను కూడా తలస్నానం చేసే పాసురాలు చదివేసేయచ్చా? అంతేనా? అంటే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే మొత్తం 30 పాసురాలు, పాటలు అంటారు. ఈ 30 పాటలు రోజుకొక పాట చొప్పున మనం అర్థాన్ని తెలుసుకోవాలి. ప్రతిరోజు 30 పాటలు పాడాలి. ప్రతిరోజు 30 పాడాలి. ప్రతిరోజు 30 పాటలు భగవంతుడి దగ్గర విన్నపం చెయ్యాలి. అమ్మ, మరి తమిళ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? నేర్చుకోవాలి. నేర్చుకుంటే రానిదంటూ ఏది లేదు. వింటే కూడా అంతే ఉపయోగం ఉంటుందా? ఉంటుంది. వెంటనే ఇప్పుడు మీకు రాలేదు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చక్కగా వినండి. తర్వాత వచ్చే ఏడాది ఇది నేర్చుకొని అప్పుడు మీరు కూడా చక్కగా పాడొచ్చు భగవంతుడి దగ్గర. ఈజీగానే ఉంటాయండి, అంత కష్టంగా ఉండవు. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా అందించింది గోదమ్మ. 30 పాటలు పాడితే వేదంతో సమానం. అంటే ఎంతసేపు అండి? అంతే కదా. రోజుకొక పాట నేర్చుకున్నా 30 పాటలు 30 రోజుల్లో వచ్చేస్తాయిగా. కానీ ఒకే రోజు 30 వింటూ వెళ్ళాలన్నారు కదా, చదువుతూ రోజు. ఇప్పుడు మీరు ప్రారంభం చేస్తున్నారు కాబట్టి ఏ రోజు పాట ఆ రోజు వినండి, దాని అర్థం గ్రహించుకోండి. ఈ నెల అయిపోయిన తర్వాత తిరుక్కార్తి అంటారు. ఇప్పుడు అంటే నేర్చుకోవటం ఇప్పుడు చేయకూడదు. ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత నేర్చుకోవచ్చు. అప్పుడు ఒక నెల రోజులు చక్కగా శ్రద్ధ పెట్టి ఈ తిరుప్పావే పాటలు ఎలా పాడాలి అనేది ఒక ఆచారుల్ని ఆశ్రయించి మీరు నేర్చుకుంటే అప్పుడు రోజు 30 పాటలు మనం చదవాలి స్వామి దగ్గర. మళ్ళీ ధనుర్మాసం వచ్చే మళ్ళీ ధనుర్మాసం ఫిబ్రవరి 5 నుంచి మనం చదువుకొని చక్కగా సాధన చేసి సంసిద్ధులు అయితే అప్పుడు నేర్చుకుంటే అది కూడా చక్కగా మన దాంట్లోనే ఒక ఎలా నేర్చుకోవాలనేది క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎపిసోడ్స్ గా. ధనుర్మాసానికి ముందు ఈసారి నెక్స్ట్ ఇయర్ ధనుర్మాసానికి ఇప్పుడు మన పరిచయం ఇప్పుడే కాబట్టి ఈసారి మీరు చక్కగా ఆ పాటల్ని ఎలా నేర్చుకోవాలనేది కూడా మనం చేసుకోవచ్చు కావాలంటే. అంటే ధనుర్మాసంలో మాత్రమే చదవాలా ఈ పాసురాలు? 365 రోజులు సేవించాలి, ఒక తిరుక్కార్తి తప్ప. ఆ తిరుక్కార్తి అంటే అనధ్యయన కాలం అంటారు. వేదం కొన్ని రోజుల్లో చదవరు, అలాగే వేదంతో సమానమైంది ద్రవిడ భాష కూడా. కాబట్టి ఈ అగస్త్యుల వారికి శ్రీమన్నారాయణుడే ఇచ్చారు, వేదంతో సమానంగా ద్రవిడ భాష కూడా గొప్పదైనటువంటి పూజలు అందుకుంటుంది అంటూ. కాబట్టి వేదంతో ఏవైతే నియమాలు పాటిస్తారో అలాగే ద్రవిడ భాషకు కూడా నియమాలు. ఇప్పుడు నేర్చుకోవటం అనేది చేయకూడదు సుమారుగా 2 నెలల పాటు. కార్తీక మాసం కృతికా నక్షత్రం నుంచి తై మాసం హస్త నక్షత్రం వరకు కూడా మనం నేర్చుకోకూడదు అనమాట. ఈ రోజుల్లో తప్పించి మిగతా అన్ని రోజులు చదవచ్చు. కాబట్టి ఇప్పుడు వినాలి. ఇప్పుడు వినాలి. ఉదయం పూట వచ్చిన వాళ్ళు చక్కగా 30 పాసురాలు రోజు భగవంతుడి దగ్గర చదవచ్చు. అయితే ఈ 30 పాటల కంటే కూడా ముందుగా ఒక 3 శ్లోకాల వంటివి ఉంటాయి. అవి చదివిన తర్వాత ఈ 30 పాటలు చదవాలి. ఈ 30 పాటలకు ముందు 3 శ్లోకాలు, దానికన్నా ముందు ఆచార్య ప్రార్థన. ఏమండి, మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఆచారుల అనుగ్రహం లేనిదే అది సఫలం కాదు. కాబట్టి ఆ ఆచారుల వారిని మనం ప్రార్థన చేసి ఆ తరువాత ఈ శ్లోకాలు అనేవి 3 శ్లోకాలు చదివి దాన్ని తని అని అంటారు. అంటే ద్రవిడ భాషలో ఉంటాయి కదండి ఇవన్నీ. కొంచెం పదాలు మీకు కొత్తగా ఉన్నా పోను అలవాటైపోతుంది. అంటే ఈ తిరుప్పావే వ్రతం మనం ఆచరిస్తే ధనుర్మాస వ్రతం లేదా తిరుప్పావే వ్రతం లేదా అనుకరణ వ్రతం అని కూడా అంటారు. గోపికల వలె తాను అనుకరించింది గోదమ్మ, అందుకని ఇది అనుకరణ వ్రతం అని కూడా అంటారు. శ్రీవ్రతం అని కూడా అంటారు. తిరుప్పావై అంటేనే తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం, శ్రీవ్రతం పరమ పవిత్రమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా భగవంతుడు సకల శుభాలను అనుగ్రహిస్తాడు. ఇది ఇస్తాడు ఇది ఇవ్వడు అనేది లేదు. లోకల్లో చెప్పబడినటువంటి ఫలితములు ఏవైతే ఉన్నాయో, ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఇహలోక సంబంధించినటువంటివి
అలాగే పరలోకానికి సంబంధించినటువంటివి, ఇహలౌకిక పారలౌకిక ఫలములు రెండింటినీ కూడా అందించేటువంటిది తిరుప్పావై వ్రతం. ఈ వ్రతంలో ముఖ్య ఉద్దేశం ఈ పాటలు పాడటమే. ఈ పాటలు పాడటానికన్నా ముందు 3 పాటలు పాడాలి. అవి వాళ్ళు తెలుసుకుందాం. ఆచార్యుల వారి యొక్క శ్లోకాలు కూడా ఉన్నాయి, అవి కూడా సేవించాలి. డిస్క్రిప్షన్ లో మీరిద్దరు గాని తప్పకుండా. అవి సంస్కృతంలోనే ఉంటాయి. తెలుగు స్క్రిప్ట్ మనం ఇస్తే వాడు ఎవరికి వారు సేవించుకోవచ్చు. ఇక దీనికి ముందు తమిళంలో సేవించవలసినటువంటివి 2, అలాగే సంస్కృతంలోది 1. ఇవి 3 ఏమిటంటే తనియన్ 30 పాటల్లో కలవకుండా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి తని అంటే ప్రత్యేకం. అందుకని తనియన్ అని వీటికి పేరు. ఈ 3 తనియన్లు సేవించిన తర్వాత చదవడం అనకూడదు, సేవించటం అనాలి. ఈ 3 తనియన్లు సేవించిన తర్వాత 30 పాటలు పాడాలి. ఏ రోజు పాసురం పాట ఏ రోజు పాసురం ఆ రోజు 2 సార్లు సేవించాలి. ఇది విధానం. అలాగే ఇప్పుడు ఈ 30 పాసురాలకు ముందు సేవించాల్సిన ఆ 3 ఏమిటో తెలుసుకుందాం. దాని అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకం ప్రార్థనా శ్లోకం. గోదాదేవిని గురించి ఎప్పుడైనా మనం ప్రార్థన చేయాలంటే ఈ 4 పాదములు అంటారు లైన్ని తెలుగులో. ఈ 4 పాదములు కలిగినటువంటి సంస్కృత శ్లోకాన్ని మనం ధ్యానించామంటే ఇది ధ్యాన శ్లోకం గోదాదేవికి. దీని అర్థం ఏమిటంటే భగవంతుడు మనం అందరం కూడా నిద్రిస్తున్నటువంటి అవస్థలో ఉంటాం. ఆ స్వామిని గురించి తెలుసుకోకుండా మేల్కొనే ఉంటాం. బట్ ఆ స్వామిని గురించి తెలియనటువంటి నిద్రావస్థలో ఉంటున్నాం మనం అందరం తామస గుణంలో. అలా మనందరినీ మేల్కొలిపేటువంటి ప్రయత్నం భగవంతుడు చేస్తే భగవంతుణ్ణే మేల్కొలిపే ప్రయత్నం చేసింది గోదమ్మ. భగవంతుడు నీలాదేవి యొక్క అందానికి కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నట్ట. నీలాదేవి అందం భగవంతుడిని నిద్రపుచ్చేలా ఉంది. గోదాదేవి భగవంతుడిని మేల్కొలిపింది. అసలు ఈ నీలాదేవి ఎవరు అంటే మనకి భాగవతంలో ఎక్కడ కనిపించదు. కానీ ధర్మద కుంభుడు అని యశోద యొక్క సోదరులు, వారి యొక్క బిడ్డయే ఈ నీలాదేవి. ధర్మద కుంభుడు అనే దంపతుల యొక్క కుమార్తె నీలాదేవి. నీలాదేవి ఎటువంటిదంటే శ్రీకృష్ణ పరమాత్మకి అన్ని విధాలా తగినటువంటిది. తుల్యశీల వయోవృత్త తుల్యాభిజన లక్షణ అన్నట్లుగా రామచంద్రమూర్తికి సీతాదేవి ఎలా తగినటువంటిదో అలాగే ఈ నీలాదేవి కృష్ణయ్యకి తగినటువంటిది. ఈ కృష్ణయ్యకి నీలాదేవి అంటే చాలా ఇష్టం. ఆమె యొక్క సౌందర్యంలో మగ్నమైపోయి ఆమె స్తనముల మీద నిద్రిస్తున్నట్ట. అలా నిద్రిస్తున్నటువంటి స్వామిని మేల్కొలిపింది గోదమ్మ. అధ్యాపయంతి వలె. అధ్యాపయంతి అంటే టీచర్. ఒక టీచర్ లాగా, ఓ స్వామి నువ్వు నిద్రిస్తే ఎలా, ఈ ఆత్మ నీకే చెంది ఉన్నది, ఈ ఆత్మ నీకు సేవ చేయాలనుకుంటుంది, ఈ జీవాత్మలన్నిటికీ కూడా నీవు నాయకుడువు, వీళ్ళందరినీ ఉద్ధరించవలసినటువంటి వాడివి, నీవు నిద్రిస్తే ఎలా లేవు అంటూ గోదాదేవియే శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొలుపుతూ స్వామిని మనల్ని అనుగ్రహింపజేసింది. మేలుకొలిపి స్వామిని, కృష్ణస్వామిని నీలాదేవి దగ్గర పడుకుని నిద్రిస్తున్నటువంటి స్వామిని మేలుకొలిపి మనల్ని అనుగ్రహింపజేసింది భక్తుల్ని. కాబట్టి అటువంటి గోదాదేవి భూయ ఏవాస్తు భూయః, నీకు మరల మరల నమస్కారం అంటున్నారు మొదటి ప్రార్థనా శ్లోకంలో. అంటే కేవలం పాట వినటే సరిపోదు, దాని అర్థం కూడా తెలుసుకుంటే క్లుప్తంగా అయినా అప్పుడు మనకి ఇంకా సేవించేటప్పుడు ఆ రస్యత అనేది వస్తుంది మనలో. అందుకోసం క్లుప్తంగా అర్థం చెప్పుకుందాం. ఇది సంస్కృతంలో ఉంది. తర్వాత 2 ద్రవిడంలో ఉన్నాయి. ఇవేమిటంటే అన్నవయల్ పుదవై ఆండాళ్ அரங்கற்கு పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసయ్యాల్ పాడి కొడుతాள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்னை విధి என்ற విమ్మాత్తం నాం కడవా వన్నమే నల్కు. ఇవి 2 కలిపి ద్రవిడంలో ఉన్నటువంటి తనియల్ అంటారు. ఈ రెండిటి అర్థం ఏమిటంటే అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு. ఆండాళ్ అవతరించింది శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యక్షేత్రంలో. ఈ శ్రీవిల్లిపుత్తూరులో చక్కటి పాడి పంట సమృద్ధిగా ఉన్నాయి, వర్షం ఇవన్నీ. అందుకని హంసలు నడయాడేటువంటి చక్కని సమృద్ధి కలిగినటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి మన గోదమ్మ శ్రీకృష్ణ పరమాత్మనే చేరుకుంది. చూడండి, ఎప్పుడైనా ప్రియుడి నుంచి విడిపోయినటువంటి ప్రియురాలు చిక్కి శల్యమైపోయింది అనటానికి గుర్తు ఏమిటో తెలుసా? గాజులు వదిలైపోతాయి. గాజులు వదిలేపోయి చిక్కిపోయి చెయ్యి జారిపోయినాయి అంటే అప్పుడు చిక్కినట్లు లెక్క.
మనం చిక్కడము అంటే మొహం పీక్కుపోతే కాదు, పూర్తిగా మొత్తంగా తగ్గటం అంటే గాజులు ఎప్పుడైతే వదులవుతాయో అప్పుడు మనం అప్పుడు చిక్కినట్లు చిక్కినట్టు. లెక్క. కానీ గోధుమ అనేక రకాలైనటువంటి పల్వళయ్య అని గోధుమకి ఒక పేరు. అనేక గాజులు ధరించింది అని. వలయాల్ అంటే గాజులు ధరించినటువంటిది అని. ఎందుకు ఇన్ని గాజులు అంటే ఆమె కృష్ణయ్యని చేరుకుందిగా ఈ వ్రతం ఆచరించి, అందుకని పుష్టిగా ఉంది చక్కగా. కృష్ణయ్యతో కూడి ఉంటే ఆనందం, ఆనందం ఉంటే చిక్కవలసిన అవసరమే ఉంది. అందుకని పల్వళయ్య అని గోధుమకి ఒక పేరు. అలాగే చూడి కొడుతాళ్, పాడి కొడుతాళ్ అంటారు. అంటే తాను ధరించి విడిచినటువంటి మాలను స్వామికి సమర్పించింది. పాడి కొడుతాళ్ళంటే పూమాల కూడా సమర్పించింది, పామాల సమర్పించింది. పూమాల అంటే పుష్పమాల సమర్పించింది, ధరించి విడిచినది. అలాగే పాసురాల మాల పాడి సమర్పించింది, 30 పాటలు. ఇది పాసురాల మాల. అంటే గోధుమ మనకేం చెప్పింది, ఈ తిరుప్పావై వ్రతం నేపథ్యంలో మనం 3 రకాల సేవలు చేసుకోవాలి భగవంతుడికి. ఏమేమిటి? నిరంతరం భగవంతుడిని మదిలో తలవాలి, మానసికంగా అర్చన చేయాలి, భగవంతుణ్ణే తలుస్తూ ఉండాలి, వేరే వ్యాపకమే వద్దు. మనం ఏ పని చేస్తున్నా కృష్ణనామం అంటూ ఉండాలి. ఇలా లోపల భగవంతుణ్ణి స్మరించడం మానసికంగా చేసేటువంటి సేవ. సేవనే కైంకర్యం అంటారు. మానసిక కైంకర్యం. తర్వాత వాచా కైంకర్యం, భగవంతునే పాడుతూ ఉండాలి, ఆయన నామం జపించమని చెప్పింది గోధమ్మ. ధనుర్మాసం మొత్తం 30 పాటల్లో అనేక నామాలు ఇచ్చింది గోధమ్మ, రోజుకొక నామం చొప్పున. ఇంకా ఒక్కొక్క పాసురంలో ఎక్కువ నామాలు కూడా వస్తాయి. అలా నామం చెప్తూ ఉండమంది. అంటే వాచా కైంకర్యం, వాచా సేవ, వాక్ సేవ చేయమంది. అలాగే పూలమాల తాను ధరించి సమర్పించింది, కట్టింది కూడా. అంటే పుష్పమాలలు కట్టి సమర్పించడం అనే కాయకంగా శరీరంతో మనం చేసేటువంటి సేవ కూడా పేర్కొన్నది. వెరసి మానసిక, కాయక, వాచిక కైంకర్యాలనే త్రివిధ కైంకర్యాలు, సేవలు మనం భగవంతుడికి చేసుకోవాలి అని ఈ తిరుప్పావై అనే వ్రతం నేపథ్యంలో మనకు అనుగ్రహించింది గోధమ్మ. అటువంటి గోధమ్మ నీకు నమస్కారం అంటూ గోదాదేవికి నమస్కారం చేయటం. ఏదైనా ఒక గ్రంథం మనం నేర్చుకుంటున్నాం, ఒక ప్రబంధం నేర్చుకుంటున్నాం, ఆ పాటలు పాడాలి అంటే ఆ పాటలు అనుగ్రహించినటువంటి వారి వారికి యొక్క ముందు అనుగ్రహం మనకి మన మీద లాభించాలి. ఉండాలి. అప్పుడే ఆ పాటలు మనకు వస్తాయి. ఇప్పుడు ఈ పాటలు అనుగ్రహించింది ఎవరు? గోదాదేవి. గోదాదేవి. అందుకని గోదాదేవి అనుగ్రహం కావాలి అని గోదమ్మను ప్రార్థన చేస్తూ ఈ 3 శ్లోకాలు లేదా తనియల్ని అంటారు వీటిని, ఈ 3 మనం సేవించాలి. 1 సంస్కృతంలో, 2 ద్రవిడంలో, వరిసి మొత్తం 3 పాటలు 30 పాటల కన్నా ముందు సేవించాలి ప్రతిరోజు. అర్థమైంది. సో మీరు కూడా విన్నారు కదండి, ముందు ఆచార్యులను మనం తలుచుకోవాలి, వారి అనుగ్రహం కావాలని పూజించాలి, తర్వాత గోదమ్మని ఈ 3 తనియన్లు మనం సేవించడం చేయాలి. దాని తర్వాత పాసురాలు చదవాలన్నమాట. అది కూడా ప్రతిరోజు ఆ రోజుకి సంబంధించినటువంటి పాసురం 2 సార్లు, రోజుకి 2 సార్లు సేవించడం చేయాలి. ఇది ఆనవాయితీ, ఇది నియమం. సో మనం కూడా ఫాలో అయిపోదాం రేపటి నుంచి. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.